నారాయణుడు బ్రహ్మదేవుడిని సృష్టించెను. ఆ బ్రహ్మదేవుడు తాను ప్రధానుడై శంకరుడిని సృష్టించెను. ఇప్పుడు నేను ప్రధానుడనై ఈ సృష్టి యొక్క ఆది అంతమును తెలుపుతున్నాను, వినండి. ఆలోచిస్తూ ఇందులోని సారాంశమును అర్థము చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆలోచించి చూసినచో దేవుడు ఒక్కడే అని తెలుసుకొని చెబుతున్న ఆ భగవంతుడి గురించి ఎటువంటి గొప్ప తపస్సు చేసినా ఆ తపస్సు యొక్క పరిపూర్ణ ఫలితమును ఇచ్చేది మాత్రము ఆ చక్రపాణియే కదా. పూర్వము ఒకానొకప్పుడు మర్రి ఆకుపై నిద్రించిన స్వామి ఇప్పుడు ఆ శ్రీరంగములో క్షీరసాగరములో పవళించినట్లుగా పవళించాడు అని చెబుతున్న ఆ దేవాది దేవుడి లీలలు ఎవరికి తెలుసు? గంగను జడలో ధరించిన శివుడు ఆ సర్వేశ్వరుడిలో ఒక భాగము అని చెబుతూ సాటిలేని ఆ గొప్ప స్వామియే అన్ని లోకములలోని పదార్థములకు మూలమై ఉన్నాడు అని ప్రతిపాదించిన వేదములను నమ్మిన నేను మీకు వివరముగా చెబుతున్నాను, వినండి. ఒకానొకప్పుడు ఓటమిని ఎరగని గొప్ప వరములను పొందిన హిరణ్యకశ్యపుడి బలమైన గుండెలను వంకర గోళ్లతో చంపిన స్వామియే 4 యుగములుగా విభజించారు అని అందరికీ తెలుసు కదా. ఈ విషయము తెలియని మిగిలిన మతముల వారి మాటలు విని తెలివిలేని వారై సర్వేశ్వరుడు అయిన సర్వగంధుడు, మాయామోహనుడు, ఆశ్రిత వ్యామోహనుడు అయిన స్వామి ఆ మాధవుడిని ఇప్పుడు పూజించడం లేదు. ఎప్పటికైనా ఎన్ని రోజులైనా దయతో నన్ను వదిలిపెట్టని ఆ శ్రీమన్నారాయణుడిని విడిచిపెట్టి నేను ప్రశాంతముగా బ్రతకలేను. బలమైన బాణములతో 10 తలల రావణాసురుడిని చంపి లంకను నాశనము చేసిన స్వామియే మన బాధలను తీర్చును. శివుడి విల్లు చేపట్టిన ఆ సర్వేశ్వరుడిని చేరుట తప్ప మనకు వేరొక ఉపాయము లేదు అని తెలుసుకో మనసా. వేదమంత్రములతో పూజిస్తూ భక్తి పారవస్యముతో ఆ బ్రహ్మదేవుడు తన కమండలములోని నీటితో అండాధిపతి అయిన ఆ సర్వేశ్వరుడి దివ్యపాద పద్మములను కడగగా ఆ నీరు గరళకంఠుడి శిరస్సు పైన పడి గంగానది అయినది. ఆ విషయమును వినగలిగామే కానీ ఆ శేషశయనుడి పూల వంటి మృదువైన దివ్యపాదములను నేనేమైనా చూడగలిగానా? అందమైన పూలమాలలను చల్లని తులసిని ధరించి పెద్ద కిరీటముతో మనలో నిండిపోయి మన పూర్వజన్మ పాపములను పోగొట్టే ఆ ఆశ్రిత వ్యామోహనుడికి తలలు వంచి చేతులు జోడించి నమస్కరిస్తూ చెవులతో విన్న ఆ స్వామి దివ్యనామములను నోటితో పలకండి. తలచుకున్న గజేంద్రుడిని రక్షించడానికి మడుగులో పట్టిన మొసలిని చక్రముతో చంపిన స్వామిని తలుచుకొని రాహు కేతువుల వలన కలిగిన దుఃఖమును చంద్రుడు పోగొట్టుకున్నట్లుగా అనేక జన్మలలో వచ్చే నీచమైన పాపమును పోగొట్టుకొని మోక్షమును పొందండి. మోక్షమును పొందే ఉపాయము తెలియక శరీరమును కష్టపెట్టుకుంటూ డొల్ల చేసుకుని బ్రతుకుతున్నవారా, వేదములు ప్రతిపాదించిన విశిష్టమైన పురుషార్థము అయి ఉన్న స్వామి ఆ శ్రీమన్నారాయణుడే అందరికీ మోక్షమును ఇచ్చే నిజమైన ఉపాయము. నరకమునకు చేరకుండా రక్షించే స్వామి, నన్నేలు నా స్వామి ఆ శ్రీయపతి పేర్లను తలవడానికి కూడా ఇష్టపడని వారు చెప్పుడు మాటలు విని నట్టేట మునుగుతున్నారు. సకల దేవతలు కీర్తిస్తుండగా ఈ భూమిని కొలిచిన స్వామి దివ్యపాద పద్మములకు పూలను సమర్పిస్తూ దండమిడి పూజించే వారికి ఆ గరుల కంఠుడిని ఆశ్రయించిన మార్కండేయుడికి కలిగిన భాగ్యమే కలుగుతుంది.